హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం మామిడికాయ తొక్కు పచ్చడి చేసుకుంటామండి. రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నంలోకి తినచ్చండి, దోశ ఇడ్లీకి చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఇది ఎంత బాగుంటుందంటే ఇంక ఇది ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే మామిడికాయలు ఎప్పుడు ఇంట్లో ఉన్న ఈ పచ్చడే చేసుకొని తింటారండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే వీవర్స్, ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. అందులోకి మెంతులు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నానండి. 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కన్నా తక్కువ మెంతులు తీసుకున్నాను. బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఇవి వేయించేటప్పుడు మనం మంట వచ్చేసి మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. సిమ్లో అయినా మీడియంలో అయినా మంచిగా లోపల వరకు బాగా వెళ్తాయి. చూడండి, చుట్టుపక్కల ఆడుతున్నాయి, కలర్ కానీ మారుతుంది. ఈ చుట్టుపక్కలాడి కలర్ మారినాక ఇవి తీసి ఒక కప్పులోకి పెట్టుకుంటామండి. ఇప్పుడు రోటి దగ్గరకు వచ్చేసాము. రోటిని ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాం. రోట్లోకి కల్లుప్పు వేసుకుంటాము. ఉప్పుని బాగా నూరుకుంటాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, అవి వేసేసుకొని బాగా ఇట్లా నూరుకోవాలి. మంచిగా పొడి అయ్యేంత వరకు నూరుకోవాలండి. మెంతులు నోటికి వస్తే బాగుండవు. మెంతులు మెదగవు కాబట్టి కొద్దిగా ఇట్లా దంచుకుంటూ నూరుకుంటూ బాగా మెదిగించుకోవాలి. చూడండి, బాగా పౌడర్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నానండి. ఇది కానీ బాగా దంచుకుంటాము. ఇప్పుడు ఈ పౌడర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఇప్పుడు మామిడికాయ ఉప్పులు వేసేసుకున్నాం రోట్లోకి. వీటిని బాగా దంచుకోవాలి కచ్చాపచ్చాగా. ఇది వీడియో లాంగ్ అవుతుందని అక్కడక్కడ కొద్దిగా స్పీడ్ పెట్టున్నానండి. మంచిగా ఈ మామిడి ఉప్పుల్ని బాగా మెదిగించుకునేసినాము. కొద్దిగా ఇట్లా కచ్చాపచ్చా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. మిరప్పొడి వేసుకున్నానండి. ఇప్పుడు మన కారానికి తగినంత వేసుకోండి. నేనైతే ఇది 1.5 స్పూన్ వేసున్నాను. మామిడికాయలు బాగా పులుపు కాయలండి, మాకు ఇంట్లోనే ఉన్నాయి. ఇక్కడ కాయ పులుపు ఉంది కాబట్టి నేను 1.5 స్పూన్ మిరప్పొడి వేసాను. బాగా ఇట్లా దంచుకుంటాము. దంచేటప్పుడు జాగ్రత్తగా దంచుకోవాలండి. మిరప్పొడి దంచేటప్పుడు
కంట్లో పడుతుందండి, దానికని చూసి దంచుకోవాలి. మనం దంచి ఉంచుకున్నాం కదా ముందుగానే, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు అవన్నీ అది వేసేసుకున్నాను. అవి వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఇట్లా దంచుకోవాలి. బాగా వాసన చాలా బాగుందండి. ఇప్పుడు అంతా కలిసినాయి కదా, ఇప్పుడు ఆ మసాలాలు కానీ చాలా బాగా వస్తుంది. ఒకసారి మొత్తం ఇట్లా మిక్స్ చేసుకుంటాము. ఇట్లా చేత్తో ఒకసారి మిక్స్ చేసుకొని దంచుకుంటామండి. రెడీ అయిపోయింది మనకి తొక్కు పచ్చడి, మామిడికాయ తొక్కు పచ్చడి. ఇది ఇట్లా ఉత్తగానే కానీ తినేయచ్చండి. పిల్లలు ఉంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. కొంచెం కప్పులో వేసి ఇచ్చినామంటే బాగా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఇట్నే తినడానికి. కానీ ఇది ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదండి, ఆ పోపు వేసేసుకుంటాం ఇందులోకి. పోపు వేసి బాగా కలిపి ఇట్లా కప్పులోకి తీసుకున్నాను. ఇప్పుడు అన్నం కానీ రెడీగా తెచ్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ తొక్కు పచ్చడి అన్నంలోకి వేసుకుంటున్నాను. ఇందులోకి ఇష్టమంటే నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నాకు ఇట్లనే తిని చూస్తామని కలుపుకుంటున్నానండి. ఇది ఒక్కసారి పచ్చని టేస్ట్ చూసినారంటే ఎప్పుడు మామిడికాయ కనపడినప్పుడంతా ఇదే చేసుకుంటారండి. అంత కమ్మగా ఉంటుంది. దోశ, ఇడ్లీ కానీ బాగుంటుంది ఈ పచ్చడి. చూడండి ఎంత బాగుందో. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ మామిడికాయ తోకు పచ్చడితో ఎంజాయ్ చేస్తానండి. ఓకే వ్యూవర్స్, బాయ్.